నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు ఆ ఫలితాలు శనివారం నాడు వెలువడినాయి. అయితే ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒక నియోజకవర్గం, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అమర్వారా నియోజకవర్గం ఎస్టీఏది. ఎందుకు ఆ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి? దాదాపు చిన్నిద్వార జిల్లాలో ఈ జిల్లా అంటేనే పూర్తిగా కాంగ్రెస్కి పట్టున్నది. కమల్నాథ్, సీనియర్ నాయకుడు కమల్నాథ్కి బాగా పట్టున్న జిల్లా. అక్కడ 2024 లోక్సభ ఎన్నికల్లోనే కమల్నాథ్ కొడుకు పోటీ చేసినప్పుడు వకుల్నాథ్, అక్కడ అతను ఓడించింది బీజేపీ. బంటి సాహు గెలిచారు లోక్సభ సీట్ని. ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నా కూడా కాంగ్రెస్ అమర్వారా నియోజకవర్గాన్ని ఎట్లాగైనా సరే తిరిగి సాధించాలి, గెలవాలి, పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా కాంగ్రెస్ అభ్యర్థిపై 3250 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో ఇది 16 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ గెలవటం అనేది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పచ్చు మధ్యప్రదేశ్లో. అంతేకాకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా మధ్యప్రదేశ్ 29 స్థానాలకి 29 బీజేపీ గెలుచుకుంది అక్కడ. ఇప్పుడు అమర్వారా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ముఖ్యంగా కాంగ్రెస్ పట్టున్న జిల్లాలో, కాంగ్రెస్ పట్టున్న నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకోవడంతో నెమ్మదిగా మధ్యప్రదేశ్ గుజరాత్ లాగే బీజేపీకి పట్టున్న రాష్ట్రంగా, ఎప్పుడు స్వీప్ చేయబోతున్న రాష్ట్రంగా అయితే మాత్రం ఒక ముద్ర పడుతుంది. థ్యాంక్ యూ.